హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌమ్య సందీప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీతో ఏ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే వసంత పంచమి 2 days వచ్చింది కదా. అండ్ వసంత పంచమి రోజు మా తమ్ముడు మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్ అయ్యాక మేము బాసర వెళ్ళాము. బాసర నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. సో ఈ 2 days ఎలా అయితే మేము ఎంజాయ్ చేసాము అండ్ ఎంత బిజీగా ఉన్నాము అండ్ మా చిన్నోడికి అక్షరాభ్యాసం కూడా పెట్టించామన్నమాట, శ్రీకారం పెట్టించాము. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అండ్ నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు నా వీడియోస్ అర్థమవుతాయని నచ్చుతాయని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు వీడియో. మా తమ్ముడు పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ముందు ఈవెంట్స్ నేను వీడియోస్ తీయలేదు అండ్ మాకు తర్వాత ఐడియా వచ్చింది వీడియో తీసుకుందామని. సో తీసుకున్నాను. జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. సో ఇప్పటి నుంచి వీడియో తీసాను. అది కూడా మిడిల్లో ఆపేసి మేము బాసరకి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది. బాబాయ్ కొడుకు అంటే మా నాన్నగారి తమ్ముడు గారి కొడుకు అనమాట. సో తన పెళ్ళికి వెళ్ళాము. అక్కడ మీకు ఆ రోజు వసంత పంచమి అవడం వల్ల మేము అక్షరాభ్యాసం కోసం బాసరకి వెళ్ళాము. మా బుడ్డోళ్ళు ఇద్దరు స్టేజ్ని వదలలేదు, డాన్స్ స్టేజ్ని అక్కడ ఆడారు. మా పిన్ని మిగతా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అమ్మాయికి పెట్టేవి, అవి సెట్ చేసి పూజ చేశాక అమ్మాయికి పెట్టారనమాట. అమ్మాయి వాళ్ళ మేనమామని పిలిచి మంగళసూత్రాలు అందరి చేత ఆశీర్వాదం ఇప్పించుకొని తీసుకొని రమ్మన్నారు. సో ఆ కార్యక్రమమే జరుగుతుంది అక్కడ. ఆభరణాల పూజ అయిపోగానే అమ్మాయికి మా పిన్ని వడ్డానం పెట్టేస్తుంది అండ్ మా తమ్ముడు నగిలేశాడు, ప్రధాన పొంగరం కూడా పెట్టేశాడు అనమాట. సో ఇలా ఆభరణాల పూజ అయిపోగానే అమ్మాయికి వేశారనమాట. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా పిన్ని వాళ్ళకి, మా పిన్ని వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి బట్టలు పెట్టుకున్నారనమాట. మాంగళ్య ధారణ జరుగుతుందన్నమాట. ఇప్పుడు పెట్టి పంతులు గారు ఇస్తున్నారు. మాంగళ్య ధారణ కూడా అయిపోతుంది. సో పెళ్ళి అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ సన్నీ అండ్ శ్రావణి. మాంగళ్య ధారణ అయిపోగానే మన గోల్డ్ చైన్ ఉంటుంది కదా మాంగళ్యానికి చుట్టేది, అది కూడా చైన్ వేసేసాడు. ఆ చైన్ వేసేగానే మెట్టలు సవడి అనమాట, బట్టలు పెట్టేశాడు. ఈ నలవసల దండ కూడా తన కోసమే. బట్టలు సవడి అయిపోగానే మేము కిందకి వెళ్ళి ఈవెంట్ వాళ్ళు ఆడపడుచులు రావాలి అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున అంటే మేము వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళు తెచ్చిన ఐటమ్స్తో డ్యాన్స్ ఇలాంటివి చేసామన్నమాట. సో ఇలా ఎంజాయ్ చేసాము. ఇది అయిపోగానే బాసరకి వెళ్ళాము మేము. తలంబ్రాల టైంకి మళ్ళీ మేము స్టేజ్ ఎక్కి ఇద్దరిని ఆడపట్టించామన్నమాట. ఇటు ఉన్నాము అటు ఉన్నాము. సో ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయామన్నమాట. శ్రావణి కదా, శ్రావణి ఎవరిని అని పిలువు, మేము వింటాం. అమ్మ ఇట్రా అమ్మ, నేను పోతా ఒకసారి.
అదంట సాంగ్ హ్యాండ్ పెట్టకూడదు లేదు హ్యాండ్ పెట్టద్దు. నాగేళ్ళు నోము చేస్తున్నారు అమ్మాయి చేత. సో ఇప్పటి నుంచి అమ్మాయికి నోము స్టార్ట్. సప్తపది రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ మా అక్క మాట్లాడుతుంది, మా మేనత్త కూతురు. సో మ్యారేజ్ అయిపోగానే మేము వాళ్ళని కలవకుండానే బాసరకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే టెంపుల్ వాళ్ళకి ఫోన్ చేసి 6 o'clock వరకే అక్షరాభ్యాసం అనగానే హడావిడిగా బయలుదేరామన్నమాట. 3 o'clockకి స్టార్ట్ అవుతే మేము 4:30 వరకు అలా రీచ్ అయ్యాము. ఇదేమో నిజామాబాద్ ఎంట్రీ నుంచి రైట్ సైడ్ తీసుకొని బాసరా సైడ్ వెళ్ళాము. సో ఫుల్ వేడిగా ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాకముందుకే ఎలా ఉంటుందో అర్థమైపోతుంది రాను సమ్మర్. అండ్ ఇది సింగిల్ లైన్ ఉంది రోడ్, కాకపోతే ఇందులోనే 2 వేలో వెళ్తున్నారనమాట. సో ఇక్కడ కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇదేమో ఆదిలాబాద్ టు బాసరా హైవే అనమాట. ఇది ఇక్కడ నుంచి రైట్ తీసుకొని బాసరాకి వెళ్ళిపోతాం అనమాట. సో ఫుల్ వేడిగా ఉంది. అండ్ మేమైతే లంచ్ హడావిడిగా తినేసి బయలుదేరాము. ఫుల్గా తినలేదు, ఏం ఐటమ్స్ ఉన్నాయో కూడా చూడలేదు. రైస్ పెట్టుకొని పెరుగు పెట్టేసుకొని తినేసి బయలుదేరామన్నమాట. ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు, అలాగే బయలుదేరిపోయాము. సో ఇది కార్లో మేము ఉన్న సిచ్యువేషన్ చూడండి. కార్లో కూడా ఎలా సన్ వచ్చేస్తుందో. మా వాడికి సన్ వస్తుంది నాకు నిద్ర వస్తుంది అంటే అలా టవల్ పెట్టేసామాట, విండోకి పెట్టేసుకొని ఇలా కూర్చున్నాము. మా చిన్నోడి కాళ్ళకాడే కూర్చున్నాడు లెగ్స్ దగ్గర, వాడు పైకి అస్సలు మన లేవలేదన్నమాట. సో ఇలా వచ్చేసాం. గోదావరి రివర్ ఎంత బాగుందో, వాటర్ ఫుల్గా కనిపించాయి. ఎప్పుడు ఒక 6 years బ్యాక్ అసలు గోదావరిలో వాటరే లేవు, బట్ ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. పుష్కరిలో స్నానాలు చేయడానికి ఎంత రష్ ఉందో ఇక్కడ చూస్తేనే మాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ టైం ఎవరైనా బాసరకి వెళ్ళాలనుకుంటే ఇలా బ్రిడ్జ్ దిగగానే రైట్ సైడ్ నుంచి వెళ్తే, పుష్కరి నుంచి వెళ్తే షార్ట్ కట్లో టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మాకు మ్యాప్ చూపించిన ప్రకారం వెళ్ళాం. చూడండి పుష్కరిలో ఎంత రష్గా ఉన్నాయో. అక్కడ టెంపుల్లో కూడా బీభత్సంగా ఉన్నారు. సో ఇక్కడ మేము వెంటనే టర్న్ చేసుకోకుండా మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళడం వల్ల ఫుల్ రష్ ఉన్నారు. అండ్ మేము సెకండ్ రైట్ తీసుకున్నాము. బ్రిడ్జ్ దిగాక సెకండ్ యూటర్న్ తీసుకుని వెళ్ళామన్నమాట. చూడండి కార్ పార్కింగ్ కి ప్లేస్ కూడా లేదు. కొంచెం ఆర్యవశ్య సత్రం బ్యాక్ సైడ్ పెట్టేసి కొంచెం దూరంలో పెట్టేసి టెంపుల్కి వచ్చేసాము. మా వారు చెప్పులు విప్పేసి అండ్ కొబ్బరికాయ అండ్ మిగతా సామాగ్రిలు తీసుకోవడానికి వెళ్ళా. ఆల్మోస్ట్ మేము ఇక్కడ నుంచే తీసుకెళ్ళాము. మా డాడీ బుక్స్ తీసుకొచ్చాడు కామారెడ్డి నుంచి. ఇక్కడ నుంచి మేము స్లేట్ పెన్సిల్స్ అన్ని తీసుకొని వెళ్ళాము. చూడండి బయట చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఇది సరస్వతి టెంపుల్ ఎంట్రన్స్. ఇదేమో అక్కడ అన్ని తీసుకుందామని వెళ్ళామన్నమాట. మేము కొబ్బరికాయ తీసుకున్న ప్లేస్లోనే చెప్పులు వేసాము, ఎందుకంటే చూస్తారు అని చెప్పేసి. నేను కూడా వీడియో అంతా సరౌండింగ్స్లో తీసుకొని అక్కడ చెప్పులు విప్పడానికి వెళ్ళాను. అప్పుడే మా వాడు చిన్నవాడు టాయ్స్ అని స్టార్ట్ చేశాడు, బట్ వాడిని డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే లోపల క్రౌడ్ ఇంకా పెరిగిపోతుంది అండ్ మనకు టైం కూడా ఎక్కువ లేదు. 4:30కి లోపలికి వెళ్తే మేము 5 o'clockకి 1000 rupees టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే 1.5 hourకి మేము బయటకు వచ్చాము. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో క్రౌడ్ ఉందో. సో చూద్దాంలే అని యాక్చువల్లీ నేను డ్రెస్లో వెళ్ళాలనుకున్నాము, హడావిడిగా అదే శారీలో వచ్చేసాను. సో నాకు శారీ అంత కంఫర్ట్గా అనిపించదు, బట్ హ్యాండిల్ చేశాను అనమాట. చూడండి క్రౌడ్ ఎలా ఉందో, ఎక్కడ చూసినా పిల్లలు ఏడుపులు
టాయ్స్ కొనమని, లేకపోతే స్లేట్ పెన్సిల్స్ ఇవ్వమని, ఇలా చాలా 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 క్రౌడ్ ఉండే. సో మా వాళ్ళిద్దరిని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకొని వచ్చామన్నమాట. ఇది మనకు ఎంట్రన్స్, లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది, రైట్ సైడ్లో టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసి అక్షరాభ్యాసానికి కూర్చున్నాము. నేను పంతులు గారు పూజ చెప్పేశారు. పంతుల దగ్గరికి వెళ్ళి పంతులు గారు పూజ చెప్పేశాక లేచి నిలబడమన్నారు. క్యూ లైన్లో పంతుల దగ్గరికి వెళ్ళి శ్రీకారం పెట్టించుకొని వచ్చారు. అంతలో కూడా మేము కూడా అక్షరాభ్యాసం చేయించామన్నమాట. కానీ మా చిన్నోడు ఉన్నాడే, స్లేట్ ఓపెన్ చేయగానే టకా 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 గీకి పడేశాడు. అస్సలు కూడా వినలేదు. మా పెద్దోడు కూడా అంతే, వాడు అన్నీ నేనే పెడతా అని చెప్పి వాడే పెట్టుకున్నాడు. తర్వాత మా ఆయన నేను అక్షరాభ్యాసం చేయించాము పిల్లలకి. శ్రీరాపి సౌమ్య సో అక్షరాభ్యాసం అయిపోయింది. దర్శనానికి క్యూ లైన్లో ఉన్నాము. క్యూ లైన్లో కూడా అక్షరాభ్యాసం లైన్ వేరే ఉంది, 150 అక్షరాభ్యాసం లైన్ వేరే ఉంది. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇది గర్భగుడికి ముందు. సో మీకు మన చుట్టుపక్కల క్రౌడ్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుందో. ఇంకా చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారు. పాపం వాళ్ళ ఏడుపులు, వాళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించింది. అలాంటప్పుడు కొంచెం చూసి వెళ్తే బాగుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ప్లాన్ చేసి వెళ్ళండి. ఇలా అక్షరాభ్యాసం బయటకు వచ్చాక స్లేట్ పంచాము అందరికీ. మా చిన్నప్పుడు స్లేట్స్ పనిచేశాక ఇక్కడ మాకు ముగ్గుతో అచ్చులు కనిపించాయి అన్నమాట. ఇందులో మనం ముగ్గు వేసి నేలపై ట్యాప్ చేస్తే అదే ప్రింట్ వస్తుంది. సో ఇది చాలా మందికి తెలుసు. ఇక్కడ మేము మోహిని దేవి అండ్ మా మమ్మీకి పద్మాలు తీసుకున్నాము. మేము బాసర్ నుంచి కామారెడ్డికి వచ్చరికి 10 అయింది. మా ఇంట్లో పడుకొని మళ్ళీ మార్నింగ్ 6కి లేచి 8 వరకల్లా ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఇది మా డాడీ చెప్పారు. ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తారు అండ్ ఒళ్ళే నింపుతారు పిల్లలకి, అది చేస్తే చదువు బాగా వస్తుంది అని చెప్తే ఇక్కడికి వెళ్ళాము. ఇది సిద్దిపేట దగ్గర మోతే అన్నమాట. సో అక్కడికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ కదా. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో స్టార్ట్ అయిపోయాము. చుట్టూ మేము వెళ్ళే ప్లేస్లో చుట్టూ గ్రీనరీ, మధ్యలో రోడ్డు, సన్ఫ్లవర్స్. ఆఫ్టర్ 10 years ఆర్ 15 years ప్లస్ నేను సన్ఫ్లవర్స్ చూశాను. ఎంత బాగా కనిపించిందో. మా వాడేమో నాతో ఆడుకున్నాడు, ఎంత చెప్పినా వినలేదు, వాడి కిందనే ఉంటున్నాడు. సో ఇదే అన్నమాట ఆ ప్లేస్. ఇది సరస్వతి అండ్ సరస్వతి దేవి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. ఇక్కడ అభిషేకాలు చేస్తారు, చాలా మంచిగా చేస్తారు ఇక్కడ. గురువు గారు కూడా ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తారంట. సో ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ వచ్చేసారు. ఆల్రెడీ క్రౌడ్ ఫుల్గా అయిపోయిందనమాట. సో ఇక్కడ మేము వచ్చేసరికి అభిషేకాలు అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అభిషేకం మన ఏమంటారు అక్షరాభ్యాసం టికెట్ తీసుకొని మేము ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. ఇక్కడ గుళ్ళో చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇది ఓల్డ్ టెంపుల్. సో అక్కడి ఏమంటారు మార్బుల్స్ యూజ్ చేయకుండా రాళ్ళతో చేసినవి మండపాల వల్ల చాలా బాగుందన్నమాట. మనకు కనిపించేది అది. ఇదంతా అభిషేకం లైన్ అన్నమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే సరస్వతి దేవి టెంపుల్ కూడా ఉంది. ఆంజనేయ స్వామికి అక్కడ వాళ్ళు జపాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా హోమాలు కూడా చేస్తారు, సొల్యూషన్స్ చెప్తారంట పంతులు గారు. సో ఇలా మేము మోతేకి వచ్చేసాము.
ఆంజనేయ స్వామి పక్కన సరస్వతి దేవి ఉంది చూడండి. చాలా మంది వచ్చారు చుట్టుపక్కల నుంచి. చూడండి అయ్యగారు కూడా కొంతమందికి శ్రీకారం పెట్టించి పంపిస్తున్నారు. మేము సెకండ్ బ్యాచ్ లో కూర్చున్నాం అనమాట. చూడండి ఇద్దరిని కూర్చోపెట్టాము. మా బాబుకి ఓడి నింపడము అండ్ చిన్నోడికి అక్షరాభ్యాసం చేపించామన్నమాట. చాలా మంది ఈవినింగ్ వరకు కూడా శ్రీకారాలు పెట్టించారు. ఈవినింగ్ 3-4 వరకు శ్రీకారాలు పెట్టించారనమాట. ఇలా బ్యాచ్లుగా పంపించారు. చాలా ఈ పద్ధతిగా పంపిస్తారు. క్యూ లైన్ కూడా ఉంటుంది. ఎలా వచ్చారో అలా వెళ్తారనమాట. సో ఇది అనమాట ఇక్కడ. సో అక్షరాభ్యాసం టికెట్ వచ్చి ఇక్కడ 320 రూపీస్, 330 రూపీస్ ఉండే. అండ్ అది తీసుకొని టికెట్ తీసుకొని మేము సెకండ్ బ్యాచ్లో కూర్చున్నాము. పంతులు గారు చెప్పారు స్లేట్ తీసుకోండి, వాటిపైన బియ్యము అండ్ పసుపు కుంకుమ స్లేట్ పెన్సిల్స్ పెట్టి పూలు పెట్టి రెడీగా ఉండండి అని చెప్పారు. సో అలా పెట్టేసామన్నమాట. పెట్టగానే మా వారు స్టార్ట్ చేశాడు. స్లేట్ చూడగానే ఆగకపోవడం చూశారు. సో గోత్రనామాలు చెప్పాక వాళ్ళు పూజ స్టార్ట్ చేసి పంతులు గారి దగ్గరికి, మెయిన్ గురువు గారి దగ్గరికి పంపించి శ్రీకారం పెట్టించారనమాట. చూడండి. పువ్వులు అన్నీ డబ్బాల. ఆ డబ్బా తీసుకు, పైన డబ్బు ఉంది కదా స్వామి. సేమ్ బాసర్లో ఎలా అయితే పూజ చేపించి పంతుల దగ్గరికి వెళ్ళి రాపిచ్చారో సో సేమ్ ఇక్కడ కూడా అలాగే అయిందనమాట. సో క్యూ లైన్లో నిల్చొని వెళ్ళాము. అయ్యగారు మా బాబుకి శ్రీకారం పెట్టించాడనమాట. సో చూడండి. ఇలా ఇద్దరికి శ్రీకారాలు పెట్టించాక మళ్ళీ స్లేట్స్ అండ్ పెన్సిల్స్ అందరికీ పంచాము. అండ్ దీని తర్వాత భిక్షాటన ఉంది, అంటే ఓడి నింపడం అంటారంట. సో ఇది ఎవరైనా చేయవచ్చంట. సో మేము కూడా అక్కడ కొంతమంది తీసుకుంటున్నారు, భిక్షాటన తీసుకుంటుండగా మేము కూడా అక్కడ వాళ్ళని కనుక్కొని ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలని అడిగితే వాళ్ళు చెప్పారు ఒక రెడ్ క్లాత్ తీసుకొని తడిగా చేసుకొని దాన్ని వెట్ చేసుకొని జోలలాగా చేసుకొని పంతులు పెట్టే భిక్షాటన తీసుకోవాలి అని చెప్పారు. సో అది మేము కూడా చేసామన్నమాట. సో అందరికీ స్లేట్ పెన్సిల్స్ పనిచేసాం. మా వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇలా రెడ్ క్లాత్ తీసుకొని వెట్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, స్క్వేర్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ 2 sides ట్రయాంగిల్లో కాదు స్క్వేర్లో ఉన్నాయి 2 ఎడ్జెస్ తీసుకొని మూడేసుకోవాలి. సో మూడేసుకుంటే మన జోలా రెడీ అవుతుందన్నమాట.
జోల రెడీ చేసుకున్నాక అందులో పసుపు కుంకుమ వేసుకోమని పంతులు గారు మైక్లో చెప్పారు. సో అలాగే జోల చేసుకొని అందులో పసుపు కుంకుమ వేసేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది భరతనాట్యము. సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చెప్పిద్దామని, గురువు దగ్గర చెప్పిద్దామని తీసుకొచ్చారంట. సో ఆ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. తర్వాత డ్యాన్స్ అయిపోయాక భిక్షాటన స్టార్ట్ చేశారు గురువు గారు. సో భిక్షాటనకు చాలా మంది వచ్చారు. భిక్షాటన తీసుకున్న వాళ్ళకి చాలా మంచి అవుతుందంట. సంతానం కోసం, చదువు కోసం, జాబ్ కోసం, వ్యాపారం కోసం, హెల్త్ ఇష్యూస్ కోసం చాలా అంటే చాలా మంది ఓల్డ్ పీపుల్స్ కూడా భిక్షాటన తీసుకున్నారు. భిక్షాటన పంతులు గారు చెప్తారు ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి 5 ప్లేసెస్లో పెడతారు. సో నేను మా చిన్నోడి కోసం తీసుకున్నాను, మా వారు బిజినెస్ కోసం తీసుకున్నారు, మా పెద్దోడు చదువు కోసం తీసుకున్నారు. ఇలా 5 ప్లేసెస్లో భిక్షాటన ఇచ్చారనమాట గురువు గారు ఫస్ట్, తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర సెకండ్, థర్డ్ మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇద్దరు పెట్టారు. గురువు వాళ్ళ ఇంటి దగ్గర ఇలా 5 ప్లేస్లో భిక్షాటన చేశారనమాట. సో భిక్షాటనలో పులిహార, గారెలు, అటుకులు, పరమాన్నము, దద్దోజనము ఇలా డిఫరెంట్గా పెట్టారనమాట భిక్షాటనలో. ఆ భిక్షాటన చేసిన తర్వాత ఏదైతే భిక్షాటన మనం తీసుకుంటామో ఆ భిక్షాటన మనమే తీసుకోవాలి, వేరే ఎవ్వరికి ఇవ్వకూడదండి. సో చూడండి ఎంతమంది ఉన్నారో, స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు ఇక్కడ భిక్షాటన కోసం. మా మేనకోడలు, మేనల్లుడు అండ్ మాకు వదిన అవుతుంది, వదిన కూడా వచ్చింది. సో వీళ్ళు కూడా స్టడీస్ కోసం తీసుకున్నారనమాట. సో ఇలా అయ్యింది మా వసంత పంచమి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.